ఈ శుభ సందర్భంలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఏసన్న గారితో నా అనుబంధాన్ని కొంచెం పంచుకుందాం అనుకుంటున్నాను. అది కేవలము యూపీఎఫ్ ద్వారానే. ప్రత్యేకంగా రవిప్రసాద్ అన్న గారు ఎక్కడో అట్టడుగున ఉన్నట్టు వారిని, గుర్తింపు లేనట్టు వారిని ఒక గుర్తింపు తీసుకురావటం, వారి యొక్క టాలెంట్, అందును బట్టి వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరచుకొనిచున్నాను. నేను ఒకసారి ఏసన్న గారిని కలిసినప్పుడు మనకి ఎంతైనా కూడా అన్ని సంఘాల్లో ఇష్టపడుతూ ఉంటారు. అప్పుడు శారదా కాలనీలో ఉన్నారు. ఉదయం 9 గంటలకు వెళ్తే 3 గంటల దాకా నో ఎంట్రీ. కూర్చొని ఇంకప్పటికి మనకు ఓపిక ఉండదు కాబట్టి అప్పుడే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. ఇంకా నేను ఇంటికి వచ్చేసాను, మధ్యాహ్నం భోజనం కూడా లేదు. ఇంటికి వచ్చిన తర్వాత అన్న ఫోన్ చేశారు. అన్న వాయిస్ తెలీదు, అన్న నెంబర్ తెలీదు. అప్పుడు చిన్న ఫోన్ ఉండేది, నెంబర్లు నొక్కునేది. హలో అన్నారు. ఎవరండి అన్న? నేను ఏసన్న గారిని అన్నారు. ఇక నా గుండె దడదడ కొట్టుకుంది. అన్నగారు మళ్ళీ తిరిగి ఫోన్ చేయటమా? అప్పుడే ఏసన్న గారు అనే మాట నా హృదయంలో ముద్రపడిపోయింది. అన్న సారీ అన్న, లేట్ అయింది అన్నారు. ఇంకంతే. సరేనా, మరోసారి కలుస్తానన్న మిమ్మల్ని అంటే వెల్కమ్ అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ టైం నేను కొంచెం డిజపాయింట్ అయిపోయి మళ్ళా ఎంజాయ్ అయ్యా. ఆ తర్వాత అన్నగారు నన్ను గుర్తించి రవిప్రసాద్ గారు అన్నగారు యూపీఎఫ్లో తీసుకుంటాం. యానివర్సరీ డే జరుగుతున్నప్పుడు రవిప్రసాద్ గారు వచ్చి సెక్రటరీ గారిని నన్ను మీరు వెళ్ళి ఏసన్న గారిని ఆహ్వానించండి స్టేజీ కాడికి అని చెప్పేసి అన్నారు. స్టేజీ బ్యాక్ సైడ్ చిన్న రూములు ఉన్నాయి, అక్కడ అన్న కూర్చున్నారు. అప్పుడు మళ్ళీ పర్సనల్గా ప్రత్యేకంగా కలుస్తున్నాం అన్నమాట. అప్పుడే ఫస్ట్ టైం. నా మీరు సమయమైంది రాండి అన్న మెసేజ్ కంటే సరేనయ్యా వెళదాం పదండి అని చెప్పేసి అని నేను సెక్రటరీ గారు వెళ్ళి పిలవడం జరిగింది. వారు చక్కగా వచ్చి మెసేజ్ ఇచ్చారు. ఆ తర్వాత నేను మళ్ళా మీటింగ్కి పిలుద్దామని మళ్ళీ అప్పుడు మిస్ అయిపోయాను కదా, మీటింగ్ పిలుద్దామని వెళితే అన్న గుర్తుపెట్టుకున్నారేమో, శారదా కాలనీలో ఉన్నారు. నేను మా మిస్సెస్ ఇద్దరం వెళ్ళాం. ఈసారి ఇద్దరం వెళ్తే అబ్రాహ్మణ్ గారు పక్కన ఉన్నారు. అప్పుడు నేను అబ్రాహ్మణ్ గారిని అంతగా గుర్తుపట్టలేదు, పక్కనే ఉన్నారు. డేట్ ఇచ్చారు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఎంత ఆనందించామంటే ఆ డేట్ ప్రకారము మా విలేజ్లో పెట్టాలని అక్కడ తీసుకెళ్దామంటే డేట్ ఇచ్చారు. చక్కగా అక్కడ మీటింగ్లు జరిపించాం. తర్వాత యానివర్సరీ డేకి ఒకరోజు అన్నగారిని అందరం భోజనం చేసుకునే హాల్లో పక్కన వచ్చి కూర్చున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మా మిస్సెస్ నేను ఇద్దరు వెళ్ళి కలిసి వెళ్తే ఆయనలో ఎంత ప్రేమ అంటే నేను అప్పుడు గమనించిన. మరలా మా మిస్సెస్ని నన్ను చెరొకరిని ఇట్లా పక్కకు తీసుకొని హత్తుకొని ప్రేయర్ చేయటము చాలా సంతోషం అనిపించింది. అవి దీవెనలు అనొచ్చు, ప్రేమ చూపించడం అనొచ్చు. ఆ రీతిగా అన్నలో దేవుని ప్రేమను నేను చూడటం గమనించాను. అన్నగారు ఒక మిషనరీగా మన గుంటూరుకి రావటం మనకెంతో ధన్యకరం. మన పట్టణవాసులు కాదు వారు, మరి ఒక మిషనరీగా ఇద్దరు మిషనరీలు మనం చూస్తున్నాం. ఈనాటి దినాల్లో మనం సేవకులు ఉంటున్నాము. మన సంఘాల్లో మంచి మిషనరీస్ని తయారు చేసి ఏసన్న గారు లాంటి వాళ్ళని దేవుడు పంపించును గాక. మన కాలం అయిపోయి వచ్చింది, మన జనరేషను అయిపోయింది, న్యూ జనరేషన్ వస్తుంది. కాబట్టి అనేక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలని మనం చూస్తూ ఉంటాము. ప్రతి సంఘములో డినామినేషన్ అనే భేదం లేకుండా, ప్రతి సంఘములో అన్న వాయిస్ లేకుండా ఆ మీటింగ్ స్టార్ట్ కాదు, లేకపోతే ఆ సంఘము స్టార్ట్ కాదు. పాడాలన్నా, మైకులు పెట్టాలన్నా అన్న వాయిస్ వినపడుతుంది. కాబట్టి అన్నగారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పౌలు గారిని ఏర్పాటు చేసుకున్న తర్వాత పౌలు గారు అంటూ ఉంటారు, నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకుండి అంటున్నారు. మనము యేసుక్రీస్తు ప్రభు వారిని చూడలేదు, పౌలు గారిని చూడలేదు, కానీ యేసన్న గారిని చూసాం. ఆయన పాటలు వింటున్నాం.
ఆయన యొక్క పరిచర్యను చూస్తున్నాం. సో ఇప్పుడు మనము ఈ జనరేషన్లో యేసన్న గారు ఎలాగ యేసుక్రీస్తు ప్రభు వారిని పోలి నడుచుకున్నారో ఆ రీతిగా మనం కూడా రాబోయే తరం కూడా యేసన్న గారిని పోలి నడుచుకుంటానికి దేవుడి కృపను మనకు అందరికి అనుగ్రహింపచేయునుగాక.